ఎక్కువైపోయింది నీకు. మామయ్యలు మామయ్య హలో, కంగ్రాట్స్ మీనా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ మావయ్య. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే మీనా. మీ నాన్న చావు బతుకులో ఉన్నాడని కనీసం శవానైనా చూద్దామని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బతికాడని మీకు పెళ్లి అయిపోయిందని తెలిసింది. చాలా డల్ అయిపోయాం. అటు నీ పెళ్లి చూడలేక, మీ నాన్న శవాన్ని చూడలేక చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నావు అమ్మా. ఏమండి, వీళ్ళిద్దరు మా అమ్మ తమ్ముళ్ళండి. ఈయనవడో మీ ఆయన. మీకేమైనా అభ్యంతరమా? నైస్ టు మీట్ యూ తమ్ముడు. ఐఎమ్ లక్ష్మీకాంత్ బీపీ, టోల్గేట్ వ్యాపారం అనకాపల్లి. ఐఎమ్ ప్యారలల్ హై బీపీ, హోల్సేల్ బొందినెక్క వ్యాపారం, సేమ్ అనకాపల్లి. చాలా సంతోషం అండి. మీనా, మీ మామయ్యలు చాలా పెద్ద సౌండ్ పార్టీలా ఉన్నారు. మేము అక్కడ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుందా కదా? బండి చాలా బాగుందండి. ఎంత? 150 రూపీస్. ఇంత చీప్ గా ఇచ్చినాడు ఎవడండి? దాని రేట్ కాదు రెంట్. బామ్మా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి రాయిలా ఉన్నావు. నేను బాగానే ఉన్నాను కానీ బండికి డబ్బులు ఇచ్చి లోపలికి రండి. మమ్మల్ని పట్టావా? మేము ఇస్తే తమ్ముడు బాధపడ్డా. నేనేం బాధపడండి. బాధపడతారు, ఇచ్చేయండి. మీరన్నా ఇవ్వండి. మీరు రెచ్చిపోయి 100 ఎక్స్ట్రా ఉన్నా. అది కాదండి. బామ్మా, శుభ్రంగా రెడీ. అగరబత్తులు అవి పెట్టారా? ఒక అగరత్తులేంటి, ఫ్రూట్స్ స్వీట్స్ కూడా పెట్టాం, పైగా స్ప్రే కూడా చల్లాం. రే ఉంటారా? అదే ఈగలై వాళ్ళు కూడా చూస్తారా అది. అది చల్లితే ఈగలు దోమలే కాదు మనుషులు కూడా చచ్చి ఊరుకుంటారు. ఈ విషయం ముందు తెలిసి ఇవి మీద చల్లేవాళ్ళు కదా. ఏమిట్రా గుసగుసలు? అబ్బే, నీ గురించి కాదు. ఫ్రూట్స్ నీ రూమ్ లో పెడతాం. సరే వెళ్ళండి. బామ్మగారు, ఈ పిన్నులు పెడుతూ ఉండండి. అలాగే. పాలు మరిగేయలేదు చూసిస్తాను. ఎందుకంట? గ్లాస్ లో పాలు పోసాను, వచ్చి తీసుకెళ్ళండి. గ్లాస్ తో పాలు తీసుకురావాల్సిన అమ్మాయే కదా. నిజమే, కానీ ఈ శోభన మొగుడింట్లో జరుగుతుంది కదా, కొంచెం ఎక్కువ సిగ్గుపడుతోంది. పాప కరెక్టే కదా, నేనే వస్తాను. ఏది పాల గ్లాసు? నన్ను క్షమించండి. ఏంటి వంటింట్లోనా? మీ శీలం ఎలా కాపాడుకోవాలో తెలియక నేను ఒక చిన్న ప్లాన్ వేశాను. అదే నాకు కావాల్సింది. ఇంట్లో నువ్వు ఉండగా మరో ఆడదాంతో నాకు శోభనమా? అది నేను ఒప్పుకున్నా, ఆ ధర్మదేవత ఒప్పుకుంటుందా? బాధపడకండి, మీకో మీనాకో కాలు చెయ్యో విరిగితే 4 రోజులు శోభనం వాయిదా పడుతుంది. నువ్వు కొంచెం క్రిమినల్ గా ఆలోచిస్తున్నావేమో. లేదండి, లీగల్ గానే ఆలోచిస్తున్నాను. మీ పాదాలే నాకు శ్రీరామ రక్ష. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. బాత్రూమ్ లో కాలు సరిపడ్డా. బాత్రూమ్ లోనా? మరి ఇక్కడ ఉన్నాడేంటి? అదేనయ్యా, బాత్రూమ్ లో కాలు జారి ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఆ మాత్రం అర్థం చేసుకోండి. దెబ్బ బాగా తగిలిందా బాబు? అవునండి, రోకలు విరిగింది కూడా. రోకలేంటి? అదే రోకలు జారి కాలు విరిగింది కదా, వెంటనే రోకలు కట్టుకట్టండి. అదేమిటో బాబు, ఇంత దెబ్బ తగిలినా నవ్వొచ్చేటట్టే మాట్లాడుతున్నావు. సరే సరే, హాల్లోకి తీసుకెళ్దాం, పట్టండి. జాగ్రత్త 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 పట్టుకోమ్మా. అయ్యో అయ్యో రామా. శుభమాని శోభనం పెట్టుకుంటే ఇలా జరిగిపోయింది ఏంటి బాబు? ఇంతకీ శోభనం ఉన్నట్ట లేనట్ట? నువ్వు ఊరుకా, అసలే కాలికి బాధపడుతుంటే శోభనం ఉంటాడు నువ్వు. కాదమ్మా, కాలుకి శోభనానికి సంబంధం ఉంది. ఇదిగో, నా కాలు విరక్కుండా ఉంటే మీ ఇద్దరు సంగతి చెప్పండి. ఇద్దరు సంగతి సరే గానీ నువ్వు ముందు అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను అమృతాన్ని పంపిస్తాను. చూసారా, ఆయన నొప్పితో అంత బాధపడుతుంటే శోభనం అంటారేంటి? ఓ 4 రోజులు వాయిదా వేయండి. ఏంట్రా, ఏంటి ఎత్తుకున్నా అంటే ఏం పోగొట్టుకున్నావు? నా కడ్డ రోడ్డు కనపట్లేదు బెదరు, నీ బ్యాగ్ లో కానీ కలిసిందా? నోర్మై, ఏం మాట్లాడతావు తెలుసా నీకు? నేనేమైనా అండర్ వేర్ డాన్ అనుకున్నావా? నీ కట్ట నా బ్యాగ్ లో ఉంటావేంటి? అంత కోపం ఎందుకు బెదరు? నా కడ్డ నా దగ్గర ఉంటే ఒకటి, నీ దగ్గర ఉంటే ఒకటినా, కాకపోతే నీకు కొంచెం లూజ్ అవుద్ది అంతే. కడ్రాయర్ సెంటిమెంట్ మీద కొట్టద్దు. నోరు మూసుకొని పద పద. ఊరెళ్ళాక ఇచ్చే. బ్రదర్, మేము వెళ్తాం. అదేంటి ఇప్పుడు వెళ్తున్నారా? అవును, పొద్దునే వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే. ఏం చెప్పమంటావు బ్రదర్, మా దురదృష్టానికి మేమే చింతిస్తున్నాం. దగ్గరుండి నీ శోభనం జరిపించాలనుకున్నాం, అది కుదరలేదు. ఇప్పుడు మీ కాలు నొప్పి ఎలా ఉందన్నయ్య? ఏం పర్లేదు, హాయిగా ఉంది. పోనీ ఆ నొప్పి తగ్గేదాకా ఉండొచ్చు కదరా? ఎలా ఉంటావు బామ్మ? నాకు అవతల 2 టోల్ గేట్ల పని ఉంది. నాది కూడా సేమ్ ప్రాబ్లం. నాది హోల్సేల్ బొంది నిక్కర్ వ్యాపారం కదా, నేను లేకపోతే నా వర్కర్స్ కూడా నిక్కర్ లెక్కన తిరిగేస్తారా. వాళ్ళ సంగతి సరే, మీరేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నేనా? సరే సరే, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి కదా. నేను వెళ్ళటానికి రాలేదు బాబు, మీ మంచి చెడులు చూస్తూ ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను. ఇక్కడే సెటిల్ అయిపోతారా? మరి ఆవిడకి మాత్రం ఎవరున్నారు? మామయ్య పోయాక. ఒరేయ్. అదే అదే పారిపోయాక. అంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా. ఎవరు ఉన్నా పోయినా ఆవిడ మాత్రం ఇక్కడే ఉంటారు, అందుకే మేము పోతాం అంతే. అయ్యో బాబోయ్, సూపరా.
కాఫీ తాగి వెళ్ళండి. ఆ, ఇక్కడ కాఫీలు తాగుతూ కూర్చుంటే అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి. పోన్లేండి, ఇవాళ ట్రైన్ వెళ్తే రేపు వెళ్తాం. ముందు కాఫీలు ముఖ్యం మాకు. నువ్వు కూడా తీసుకో. మీనా, స్నానం చేద్దాని. రమ్మ. బ్రదర్, ఏంటి అక్కడ చూస్తున్నారు? ఏం లేదు బ్రదర్, నేను ఇటు నుంచి అడగటం మర్చిపోయాను. ఈ పాప ఎవరు? ఏ పాప? కాఫీ పాప. ఆ, ఒక పతివ్రత. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ అమ్మాయి చెప్పింది. హా, పెళ్ళైందా? అయ్యింది, కానీ అవ్వనట్టుగానే తిరుగుతుంటుంది. కొంతమంది పతివ్రతల జీవితాలు అంతే. ఏ మధ్య డిస్టర్బ్ చేయక. ఆవిడ భర్త ఏం చేస్తుంటారు? ఆ, మిలిటరీలో పనిచేస్తుంటాడు. మొన్న కార్గిల్ యుద్ధంలో ఒక తుపాకీతో సహా మాయమైపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఇక్కడే ఉన్నాడు. పోలీసులకు కూడా తెలియదు. ఇప్పుడు వాడు గొడవ ఎందుకండి? ఈ అమ్మాయి సంగతి చెప్పండి. ఆ, చెప్పేదేముంటుంది, ఆ, ఆ అమ్మాయికి నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నాను. ఎలా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి మగాండిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ మీనా, డాక్టర్లు ట్రీట్మెంట్ కోసం బాబాయ్ని ముంబై తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తున్నాను. బాబాయ్ గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఓకే, ఉంటానమ్మా. దా, ఈ జీడిపప్పు తిని నాకు అడ్డాయి నాకు ఇచ్చావా? నువ్వే తిను, నీకే కాల్షియం పెరుగుద్ది. ఇదేంటి, పొద్దున్నే వెళ్ళిపోతానన్నారు కదా? బయలుదేరే ముందు నీ బాధ చూడలేక ఆగిపోయాం. అదేంటి, మీరు చూసినప్పుడు పొద్దున్న నేను హ్యాపీగానే ఉన్నానే. మీరు పైకి ఆనందంగా ఉన్నా గుండెల్లో కుమిలిపోవటం మా మనసుతో చూసామన్నయ్య. చాలా వేషాలు ఉన్నాయి మన దగ్గర. అవును, అవతల టోల్ గేట్ వ్యాపారం, బొందు నిక్కల వ్యాపారం మూసుకుపోతాయన్నారుగా? ఎందుకు మూసుకుపోతాయి? అందుకే మా గుమస్తాలను అక్కడ అప్పచెప్పి మేము ఇక్కడ 5-6 నెలలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. నెలల పాట. అవును, మా అక్క కూతురుని చేసుకున్న తర్వాత మీ మీద బరువు భారం పెరిగిపోయినాయి కదా. సగం భారం మేము మోద్దాం అనుకుంటున్నాం. హలో, ఫినిషింగ్ టచ్ వద్దాం. ఆ? మీరేం బరువు మోయదలుచుకున్నారు? సత్య బరువు. అవును పాపం, మగుడు దూరం అవటం వల్ల ఆవిడ కళ్ళల్లో వచ్చిన దీనత్వం మేము చూసాం. ఎడారి వెన్నెల లాంటి ఆ అందం వయసు, లేలేత బుగ్గలు, బాదపప్పు లాంటి పెదాలు, నేరేడు పళ్ళు లాంటి కళ్ళు, ఆ ఒళ్ళు. నోర్మోయ్! మరి అంత కసిగా జాలపడక్కర్లేదు. మనసులో బాధ కొద్దీ జాలిపడ్డాం. అయినా నువ్వు ఆవిడకి మళ్ళీ పెళ్లి చేస్తానన్నావు కదా. అయితే ఈ పెళ్లి విషయంలో మేమిద్దరం కోఆపరేట్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్లి మా పెళ్లిలా ఫీల్ అయితే మనం అంత శ్రమ పడక్కర్లేదు. 2 రోజుల్లో వస్తానని రాశాడు దాని మిలిటరీ మొగుడు. పొద్దునే నీతో మాట్లాడాక ఉత్తరం వచ్చింది. అంత సీన్ లేదు. మొన్న జరిగిన యుద్ధంలో ఈ ఏరియా వాళ్ళందరూ చచ్చిపోయారంట. మిలిటరీ కమాండర్ పేపర్లో రాశాడు, చూడలేదా? పేపర్ అలాగే చూసుకో. మరి లెటర్ సంగతి ఏంటి? అది వాడు పోకముందు రాసి ఉంటాడు. ఓకే, ఇంక నీ పనిలో నువ్వు ఉండు, మా అరేంజ్మెంట్ లో మేము ఉంటాం. ఓకే బ్రదర్, కాల్ సెట్. బాయ్. రాస్కెల్స్. రెండో పెళ్ళాన్ని ఎలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే మొదటి పెళ్ళానికి ఎసరు పెట్టారు. హరి నాయనా హరిశ్చంద్ర. ఓ మీరా, ఆ? గుడ్ మార్నింగ్. ఏంటి కర్రతో నడుస్తున్నావు? కొత్త టైప్ ఆఫ్ ఎక్సర్సైజా? అవునండి, కర్ర బలంగా ఉండాలని, ఆ? కాలు బలంగా ఉండాలి. ఓహో, ఒక్కసారి మీ ఆవిడని పిలిస్తే బొకే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఓకేనా? ఎందుకు? నువ్వు పిలవయ్యా చెప్తాను. సచ్చా సచ్చా, ఇదిగా నేను పిలవమన్నది నీ ధర్మపత్నిని కాదు, అధర్మపత్నిని. పిలిచావా హరి? ఆ? సడన్ గా ఎందుకు పిలిచావు? ఈవిడే ఆవిడ. వయసు పెద్దదైనా మనసు కలిసిందనమాట. లేకపోతే హైటెక్ సిటీ లాంటి నువ్వెక్కడ, ఓల్డ్ సిటీ లాంటి ఈవిడెక్కడ? ఆవిడ బామ్మ. బామ్మైన బొమ్మలా ఉంది. ఎవడు బాబు వీడు? చూస్తే లూస్ పెట్లో నమ్ముకునే వాళ్ళగున్నాడు. నీ బంధువా? అబ్బే భలేవాళ్లే. ఈయన ఈ కాలనీకే సెక్రటరీ. క్షమించండి బాబు, లూస్ పెట్లో వాడేమో అనుకున్నాను. పర్వాలేదమ్మా, నన్ను మొదటిసారి చూసిన వారు ఎవరైనా అలాగే అనుకుంటారు. ఇతనెవరు? మా ఇంటి ఎలవేల్పు. మనిషి సీనియర్ లాగాను, డ్రెస్ జూనియర్ లాగాను ఉంటేను. అంటే నేను పైకి సీనియర్ గా కనిపించిన డ్రెస్ లో గ్లామరస్ గా జూనియర్ గా ఉంటాను. ఓహో, సత్యా మీ చెల్లెలా? అబ్బా, ఈవిడే ఆవిడ. చూడముచ్చటగా ఉంది జంట. మా చెడ్డ మంచి భర్తను సంపాదించావు. పెళ్ళాన్ని అమ్ముకున్న హరిశ్చంద్రుడు కన్నా పెళ్ళాన్ని తెచ్చుకున్న హరిశ్చంద్రుడే గొప్ప కదా మరి. మీనా, దక్కన థ్యాంక్స్ చెప్తే వెంటనే వెళ్ళిపోతా. అప్పుడప్పుడు వస్తుండు బాబు. ఎక్కడికి వచ్చేది? ఆయన ఉండేది ఇక్కడే. ఆహా. బయట నీకోసం వెయిట్ చేస్తున్నా, త్వరగా వచ్చే. ఉంటాను సార్. ఏంటి హరిశ్చంద్ర నాటకం? అవును, నిన్నటి నుంచి కాట్ సీన్ మొదలైంది. నువ్వేం చేసినా సత్యకు మాత్రం అన్యాయం చేయకు. ఆ? వస్తాను. సార్ 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 నమస్కారం సార్. ఏంటి సార్, మీరు ఈ కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ కదా సార్? అవును. నా ప్రాబ్లం కొంచెం సెట్ చేయాలి సార్. ఏం చేయాలి? సార్, నాకు పెళ్ళైంది సార్. అది చెప్పడానికి పిలిచావు నన్ను? దానికోసం కాదు సార్, అది పోయింది సార్. ఎవరితో? ఎవరితోనో కాదు సార్, అది సింగిల్ గా పోయింది సార్. నన్ను సింగిల్ గా వదిలేసింది సార్. ఎలా పోయింది? అదొక విషాదం కాదా సార్?
10 నిమిషాలు చెప్తావా? 1 minute లో చెప్తాను సార్. ఆవిడ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒక్కరోజు సడన్ గా కారు కింద పడి చచ్చిపోయింది సార్. ఆ దురదృష్టం ఎలా జరిగింది? ఆ కారు డ్రైవర్ ని నేనే సార్. ఈ అదృష్టం ఎలా జరిగింది? సార్ ఏ పని తలపెట్టినా ఎక్కడికి వెళ్తున్నా శుభశకరంలో ఎదురయ్యేది సార్. కారు డ్రైవింగ్ నేర్చుకున్న కొత్త రోజుల్లో కారు డ్రైవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఎదురైంది సార్. నేను మామూలుగా డ్రైవ్ చేశాను సార్. ఆవిడ మామూలుగా కారు కింద పడి చచ్చిపోయింది నా కడ్డీళ్ళు ఆగట్లేదు, నేను వస్తాను. సార్ 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 మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతూ చెప్పాల్సి బాబు వస్తుంది సార్. ఇక్కడే చెప్పు. ఆ తర్వాత నా జీవితంలోకి ఎవరు ఎంటర్ అవ్వలేకపోయారు సార్. రీసెంట్ గా ఓ అందమైన అమ్మాయి నా గుండెల్లోకి. తొంగి చూసిందా? అవును ఎవరు సార్, బాబు ఆ స్త్రీ? వీళ్ళ ఇంట్లో ఉన్న సత్య. అవ్వా, ఆవిడకి మొగుడు మొద్దు లేదన్న ఎద్దేవాడు. ఇంకెవడు సార్? హరిశ్చంద్ర. ఇంకే డైరెక్ట్ గా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ప్రొసీడ్ సార్ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను ప్రొసీడ్ అవుతాను సార్. ప్రొసీడ్. బామ్మగారు, బామ్మగారు, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకంత గట్టిగా అరుస్తావు? అరవకపోతే వినపడదని. అవును, అసలు సంగతి మర్చిపోయినట్టేనా? అసలు సంగత ఏంటి సత్య అది? నీ శోభనం సంగతి. అబ్బా, ఎంత సిగ్గొచ్చిందో చూడు. నా మనవరాలు చూసావు ఎంత సిగ్గుపడి వెళ్ళిపోయిందో. పని మనిషివైనా సమయానికి గుర్తు చేసావు, కానీ అల్లుడు గారి కాలే. కాల్ సంగతి ఏముందండి? ఇందాక ఆయన స్టైల్ గా నడిచి వెళ్ళడం మీరు చూడలేదనుకుంటాను. స్టైల్గా అయితే తొందరగా పెట్టించేద్దాం. ఇదేంటి మొగుడు శోభనానికి పెళ్ళాం తొందరపడుతుంది? అందరూ ఒకే చోట సమావేశమయ్యారు. ఎవరిని ముంచడానికి? నిన్ను ముంచటానికే బాబు. నీ శోభనం గురించి మర్చిపోతే సమయానికి సత్య గుర్తు చేసింది. ఆ, నా కాలు కొంచెం ఫ్రీ అయ్యి సెలవు దొరకాలి కదా. చాలే ఊరుకోండి, శోభనం జరిగితే అన్ని సర్దుకుంటాయి. నా బంగారు తల్లే, ఈ శోభన సమయంలో ఆయన కూడా ఉంటే ఎంత బాగుండేదో. ఆ మా శోభనానికి మీ ఆయన ఎందుకు రండి? అబ్బబ్బా, మా ఆయన కాదు బాబు, వీళ్ళ ఆయన. వాళ్ళ ఆయన. ఆ, మీ ఆయనేమో సర్లే. ఆయన వచ్చేటప్పటికి మా శోభనం కాస్త ఆలస్యం అవుద్ది కదా అని ఆశపడ్డాను. భలేవాడివే. ఆ. ఇంత కామెడీగా ఎలా మాట్లాడగలుగుతున్నా బాబు? ఏడవలేక. సరేలే, ఇప్పుడు ఆ అడుపులన్నీ ఎందుకని నేను తొందరగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తా. ఈ రోజే నాకు లాస్ట్ నైటా? కాదు, ఫస్ట్ నైట్. రెండో కాలు కూడా విరగొడదామనే. తెల్లవారినివ్వండి. ఆ? ఈ రాత్రి గడిస్తే కదా తెల్లవారడానికి. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు. తల పగల కొడతానంటే తలకి హెల్మెట్ పెట్టుకుంటాను, చేతులు విరగొడతానంటే డమ్మీ చేతులు చేయించుకుంటాను. అబ్బా, శోభనం అంటే మీకెందుకండి అంత భయం? ఆ ఏ పార్టులు విరగొడతావో తెలియక భయాలన్నీ వదిలేసి శుభ్రంగా స్నానం చేసి భగవద్గీత పెట్టుకుని కూర్చోనా? పార్థాయ ప్రా. దానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు అమ్మాయితో మంచి జోయిట్ వేసుకోండి, ఆ? సుఖంగా ఉంటుంది. డూయట్టా? నేను వేసుకోను. వేసుకోండి. నేను వేసుకోను. అబ్బా వేసుకోండి. అబ్బా వేసుకోను. వేసుకోండి.